థ్యాంక్ యూ. రాష్ట్రంలో వ్యాపారులను అధికారులు అదేవిధంగా ప్రజలు వినియోగదారులు కూడా దొంగలా చూస్తున్నారని, ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదని, వ్యాపారులు అంటే కేవలం అటు వినియోగదారులకు అటు వస్తు ఉత్పత్తిదారులకు మధ్య ఉన్నటువంటి వారధులు లాంటి వారే, మధ్యలో ఉన్నటువంటి తమని వేరే రకంగా చూడటం అనేది ఏమాత్రం పద్ధతి కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానపరమైనటువంటి లోపాలను మా పైన రుద్దటం, దానికి మమ్మల్ని దొంగలుగా చూడటం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదంటున్నారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి వ్యాపార వర్తక వాణిజ్య సంఘాలన్నీ కూడా ఏకం కాబోతా ఉన్నాయి. విజయవాడ నగరంలో కొద్ది రోజుల క్రితము రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో ఒక బాడీని కూడా ఏర్పడిన ప్రక్రియ ప్రారంభించారు. దీనిపైన మనతోటి మాట్లాడేందుకు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఒక్కలగడ్డ భాస్కర్ రావు, అదేవిధంగా కోశాధికారి రామకృష్ణరావు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. భాస్కర్ గారు, ముందు మీరు చెప్పండి, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపార వర్తక వాణిజ్య సంఘాలన్నీ కూడా ఏకం కావాలనుకోవడం ఒక మంచి సుపరిణామం. ఏదైనా సరే ఒక క్లబ్ కావాలనుకోవటం. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఉందో దాన్ని సరిచేస్తూ నిత్యావసర వస్తువులైనటువంటి ఉల్లిపాయలని, బంగాళదుంపల్ని ఎసెన్షియల్ కమోడిటీలు తేవడంలో మీరు తీవ్రస్థాయిలో అభ్యర్థన చేస్తారు. కారణం ఏంటి? ఎందుకంటే ఖచ్చితంగా ధరలు పెరగబోతున్నాయి, కంట్రోల్ చేసిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ పైన ఉంటుంది కదా. అవునండి. ఉత్పత్తిదారుడికి సరైనటువంటి విధానంగా వాడికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫెసిలిటేషన్లు ఏర్పాటు చేసి ప్రొడక్షన్ ప్రాపర్గా వచ్చేట్టు ఆ ప్రొడక్షన్ అయినటువంటి మెటీరియల్ను మార్కెట్లకు అందించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ప్రభుత్వం పై ఉంది. ఏ దేశం వెళ్ళినా మనం ఎక్కడ చూసినా ప్రతి దేశంలో కూడా ప్రొడక్షన్ కన్జ్యూమర్ పాయింట్కి బిట్వీన్ ఆ రిలేషను గవర్నమెంట్ చూస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉల్లిపాయలోనే బంగాళాదుంప ఉంది, ఆంధ్రప్రదేశ్లో పంట లేదు, మనం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడి ఉంటాం, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ తీసుకొస్తాం. దాదాపు ఒక్కొక్క లారీ ట్రాన్స్పోర్టేషన్లో 3 రోజులు 4 రోజులు జరుగుతుంది ట్రాన్స్పోర్టేషను. ఈ ఉల్లిపాయ అంటే మీకు తెలిసిన విషయమే కదండి, అందులో 10 రకాలు ఉంటాయి. రకరకాల ఉల్లిపాయలు ఒక్కో నెలలో ఒక్కో రకమైన పండుతున్నాయి. ఈ తీసుకొచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్లో కుళ్ళిపోయి ఉంటాయి, పాడైపోయి ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. అవన్నీ ఇతని యూసేజ్లోకి తీసుకురాలి తేలేడు. అదేవిధంగా క్వాలిటీ, అతను అక్కడ పండినటువంటి పంట కొనుక్కొచ్చి ఇక్కడ మనకి ఇవ్వగలడు, కానీ వ్యాపారస్తుడు ఇతను సొంతంగా తయారు చేయడం అనేది ఉండదు కదా. దాన్ని ఎసెన్షియల్ కమోడిటీలో తీసుకొచ్చి ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ప్రకారం అది క్వాలిటీ బాగోలేదనో, పేమెంట్ వేరియేషన్ ఉందనో, లేకపోతే ఇంకేదైనా మిస్మేనేజ్మెంట్ చేశాడని చెప్పి అతను వెంటనే అరెస్ట్ చేయడం అనేది. అంటే మిస్మేనేజ్మెంట్ అంటే ఇందులో ఏముంటుంది? అక్కడ పండినటువంటి ఉల్లిపాయని మీరు తీసుకుని తెచ్చి వినియోగిస్తారు, అందులో మీరు ఏమన్నా ప్రాసెస్ చేసినటువంటి విధానం ఏముండదండి. ప్రాసెస్ చేసే విధానం ఏముండదు. ఆ క్వాలిటీ రకరకాల క్వాలిటీలు ఉంటాయి కదా సార్, ఆ క్వాలిటీలో అతనికి గిట్టుబాటు అయిన క్వాలిటీ తెచ్చి అమ్ముకుంటాడు, అంతకుమించి మనం ఏం చేయలేం. ఆ క్వాలిటీ బాగోలేదనో, అందులో కుళ్ళిపోయిన ఎక్కువ ఉన్నాయనో, స్మెల్ వస్తుందనో అరెస్ట్ చేయొచ్చు. అట్లా చేయటం అనేది సమంజసం కాదు కదా. అవన్నీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీకు తెలియదు ఏమందండి, పళ్ళు, కూరలు, పచ్చివ్యాపారం, పూలు, ఇవన్నీ. కానీ నిత్యావసర వస్తువుల్లో ఈ ఉల్లిపాయలు ప్రభుత్వాన్ని కూల్చివేసిన సంఘటన కూడా మనం చూసాం దాదాపు ఢిల్లీలో. అదేవిధంగా బంగాళదుంపలు కూడా, ఇవి రెండు కూడా చాలా ఫ్లక్చువేషన్స్ గురవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావటము, దాన్ని ఒక హేతు పద్ధతి తీసుకొని క్రమబద్ధీకరించే పద్ధతి చేయడం ఏమాత్రం వ్యతిరేకత అవుతుంది? ఇది ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర కంట్రోల్ చేయడం కాదు కావాల్సింది. అవి అనుకూలమైనటువంటి సారవంతమైనటువంటి నేలలు వీళ్ళు గమనించి అక్కడ పంటలు పండించి ప్రొడక్షన్ పెంచే విధంగా ఉండాలి, లేదా అవసరమైతే ఇంపోర్ట్ చేసుకునే విధంగా ఉండాలి. భారతదేశానికి సన్నిహితంగా దగ్గరగా ఉన్నటువంటి దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కన్సంప్షన్ పెరుగుతుంది, ల్యాండ్ ఎప్పుడు మారుతుంది, అలాగే ఉంటుంది. ఫార్మర్స్ తగ్గుతున్నారు, నీకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాము, ప్రొడక్షన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రొడక్షన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఉన్న ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో పట్టుకుంటే ఉపయోగం లేదు కదా. అంటే ప్రొడక్షన్ తక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వ్యాపారులు దాన్ని గోడౌన్లలో పెట్టి భారీగా నిల్వలు చేసి ధరలను మరింత పెంచుతున్నారు. అటువంటి విధానం అటువంటి ఏమీ లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము ఈ విధంగా వ్యవహరిస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తాం. రైట్, ఓకే. ఈ ఉల్లిపాయలు మనం ఎన్ని రోజులు స్టోరేజ్ చేయగలం? 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు కోల్డ్ స్టోరేజ్ పెట్టే కాదు, స్టాకులు పెట్టే కాదు, 4 రోజులు, 5 రోజులు. ఆ తర్వాత మనమేం పెట్టలేం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అపోజిషన్ గ్రూప్స్ ఏదన్నా కామెంట్ చేస్తే దాన్ని ఏ రకంగా మనం సరిదిద్దుకోవాలనేది ఆలోచించాల్సిందే తప్ప, నేను చర్యలు తీసుకుంటున్నాను కదా అని అతని మీద ఉన్నటువంటి భారాన్ని, బాధ్యతను తీసుకెళ్ళి అతి సామాన్యుడైనటువంటి వ్యక్తి మీద వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది కనుక ఎసెన్షియల్ కమోడిటీలో తీసుకొచ్చి దీన్ని నిత్యావసర వస్తువుల నుంచి మార్చి దీని మీద కేసులు పెడతాం కనుక మొదలు పెడితే అధికారుల యొక్క వాళ్ళ అహంకారంతో సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉల్లిపాయ అంటే ప్రతి సందులు గొంతులు ప్రతి ఇంట్లో వాడేటువంటిది, సామాన్యమైనటువంటి వాడు. మీరు గమనించే ఉంటారు, ఉల్లిపాయ లేదు, కూర లేదు కదా, భోజనం లేదు. ఓ బస్తా తెచ్చి రోజు 10 బజార్లు తిరిగి అమ్ముకునేవాడు కూడా ఉంటాడు. ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. అప్పటి నుంచి అధికారులు లేదు, రేపటి నుంచి అధికారులు మొదలు పెడతారు, మేము వాళ్ళ స్లాబులు పెడతారు, ఆ స్లాబ్ గీడు అందుకోలేకపోతే నేను తీసుకెళ్ళి లోపలేస్తారు. రామకృష్ణ గారు, మీరు చెప్పండి, దాదాపుగా అంటే వ్యాపారులు అనగానే అసలు వ్యాపారం అనగానే జీరో వ్యాపారం కూడా పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి ఒక అపవాదం ఉంది. అది వాస్తవం కూడా కొంతవరకు. దానికి కారణం ఏంటి అసలు? పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ఎక్కువ ఉండటం వలన వ్యాపారస్తుల్లో కొంతమంది చేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ట్యాక్స్ పర్సంటేజీ
సరళంగా ఉంటే వ్యాపారస్తుడు ప్రయత్నం చేయడు. అది ఈ ట్యాక్స్ పర్సంటేజ్ అనేది మాత్రం హై పిక్ తీసుకెళ్తే ప్రజలకి భారం, వ్యాపారం చేసే వ్యక్తి కూడా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా అని ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడని నా అభిప్రాయం. ఈ టైల్స్ బిజినెస్లో కానివ్వండి, లేదంటే రకరకాలైనటువంటి క్లాత్లు కానివ్వండి, రకరకాల జీరో పెద్ద ఎత్తున సాగుతూ ఉంది కదా. టైల్స్ బిజినెస్లో వేరే రాష్ట్రాల నుంచి వచ్చేది మా నోటీస్కి వచ్చి ఉన్నది. అది గుజరాత్ నుంచి మెడ్రాస్ బిల్లు, ఒరిస్సా బిల్లు వేసి విజయవాడలో అన్లోడ్ చేస్తూ ఉంటారు. అది కొన్ని అధికారుల దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. అది కంట్రోల్ చేయాలనేది మా ట్యాక్స్ తగ్గిస్తే ఇది ఈ అవకాశం డీలర్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది మా అభిప్రాయం. సార్ భాస్కర్ మీరు చెప్పండి. చూస్తూ ఉంటే కనుక ఇప్పుడు వ్యాట్ ట్యాక్స్ మీద దాదాపుగా 4 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అసలు వ్యాపారాలు స్తంభింపజేశారు, ధర్నాలు, నిరాహారదీక్షలు, ఆందోళనలు ఏమేమైతే ఎన్ని చేయాల్సింది చేశారు. కానీ ఫలితం వచ్చిందా మీకు? ఇప్పుడు నేను ఇక్కడ కూడా అదే మళ్ళీ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో డివైడ్ అయిపోయిన తర్వాత మన 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని, దీన్ని చాలా అభివృద్ధి చేయాలని చెప్పి అన్ని వర్గాల వాళ్ళు తెలియజేస్తున్నారు. మనకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కని ఆశయాలతో ముందుకు నడుస్తున్నాడు. మేము కూడా వ్యాపారస్తులు కూడా దాన్ని సహకరించి ముందుకు తీసుకువెళ్దామని అనుకుంటున్నాం. టోటల్ ఇన్కంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి వచ్చే ఇన్కంలో మేజర్ పార్ట్ కమర్షియల్ ట్యాక్స్ రూపంలోనే వస్తున్నాయి. ఇక్కడ నేను మీకు తెలియజేసేది ఏంటంటే లాస్ట్ 35-4 ఇయర్స్ నుంచి నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ట్యాక్స్ను సరళీకృతం చేయండి. ఎగ్జాంపుల్ వ్యాట్ ట్యాక్స్ ఉంది, 4% నుంచి 21% వరకు ఉన్నాయి. 4%, 12%, 14%, 16%, ఆయిల్స్ అయితే 21% దాకా ఉన్నాయి. దీన్ని సరళీకృతం చేసి తగ్గించండి. ఎప్పుడైతే ట్యాక్స్ విధానం తగ్గించి బిల్లు తప్పనిసరిగా ప్రతి వాడు బిల్లుతోనే 21% ఆయిల్ ఉండేని అంటున్నారు. అసలు ఆయిల్ లూజ్ అయితే చెల్లితే పొరపాటును కూడా చేయకూడదు. కానీ అసలు అంత ట్యాక్స్ చెల్లించేటువంటి పరిస్థితి, చెల్లించి పక్కగా వ్యాపారం చేస్తే ఏమన్నా గడించేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? జీరో వస్తుంది. అంతకు మించి ఏం అదేం మిగలదు. ఇప్పుడు ఏది మిగలదండి. ఇప్పుడు మెటల్స్ ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిత్యం అందరూ చూస్తున్నటువంటి చూద్దాం, హోటల్స్ 14-16% ట్యాక్స్ ఉంది హోటల్ బిల్లులో. సామాన్యమైనటువంటి ఒక ఉద్యోగస్తుడు భార్యాభర్త హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తే 400 రూపాయలు అవుతుంది. దాని ట్యాక్స్ 14% ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, సర్వీస్ ఛార్జీ ఇవన్నీ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ ఉన్నాయి. వాడు సాయంత్రం 1,00,000 రూపాయలు అవుతాడు. మనకి బిల్లు ఎంత రాస్తాడంటే 10,000 కూడా రాయడు. కానీ ఎవరికి బిల్లు ఇవ్వడు, హోటల్ వాడు, అసలు ఎవరికి ఏమి ఉండదు. ఎవరికి అందరూ తెలుసు, ఆఫీసర్లకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, చూసే జనాలు అందరూ తెలుసు. దానికి 14% అవసరం అండి. ఎవరు బాగుపడుతున్నారు? కన్సర్న్ ఆఫీసర్లు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని కనుక తగ్గించి 2%, 3% చేసాం అనుకోండి, అంటే ట్యాక్స్ పెరిగే కొద్దీ మాల్ ప్రాక్టీస్ అనేది కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఎస్, వ్యాపారస్తుడు ప్రయత్నం చేస్తాడు, అధికారి కూడా ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వీటి బై ప్రోడక్ట్స్ ఉన్నాయి. దీని మీద ఆంధ్రప్రదేశ్లో 4% ట్యాక్స్ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడ 4% ట్యాక్స్ లేదు, మాత్రం కూడా లేదు, అసలు ఏం లేదు. వీటి బై ప్రోడక్ట్స్ అసలు ట్యాక్స్ లేదు. కానీ ఇక్కడ ఈ వీటి బై ప్రోడక్ట్స్ రోజుకి 1,200 టన్నులు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది రోజుకి. ఇందులో మన తెలంగాణతో బైఫర్కేషన్ ఆన్ ట్యాక్స్ ఎంత వస్తుంది అంటారు? ఏమండి, ఆన్ ట్యాక్స్ 120 టన్నులు కూడా రాదు, 10% కూడా లేదు. అదే ఎందుకు కారణం ఉంది, దానికి రీజన్ కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే తెలంగాణ నుంచి మేము బైఫర్కేట్ అయిన తర్వాత 85% మిల్స్ అనేవి తెలంగాణలో ఉన్నాయి, 15% అంటే 2 మిల్లులు ఉన్నాయి నాకు తెలిసి ఆంధ్రాలో. నువ్వు తప్పనిసరిగా తెలంగాణలోనో, అటు చెన్నైలోనో, ఇటు ఒరిస్సాలోనో ఎక్కడో చోట కొనాలి. సిఎస్టీ ఉంది, దానికి 2% సిఎస్టీ ఉంది, 4% వ్యాట్ ట్యాక్స్ ఉంది. ఈ ట్రాన్స్పోర్టు ఈ మొత్తం తీసుకుంటే సుమారు 1,200 రూపాయలు. 100 కేజీలు బస్తా 1,200 ఉంటే దానికి 250 రూపాయలు ట్యాక్స్ పడుతుంది. వాడు 250, 1,200 ప్లస్ 250, 1,450, 1,450 ప్లస్ అతనికి ఖర్చులు 100 రూపాయలు, 1,500 గిట్టుద్ది, 1,600 అమ్మాలి. ఆడు 1,600 ఇక్కడ కౌంటర్లో అమ్మలేకపోతున్నాడు. అమ్మితే రేట్లు పెరిగినాయి, సివిల్ సప్లై వాళ్ళు వచ్చి వాడి మీద పడుతున్నారు. అందువల్ల అతను ఏం చేస్తాడు, వితౌట్ బిల్లు లేకుండా పట్టుకొస్తాడు. బిల్లు లేకుండా పట్టుకొస్తే అధికారికి సగం, వీడికి సగం, యథేచ్ఛగా మార్కెట్ నడిచిపోతుంది. ఎవరు ఆపుతారు? ఆంధ్రప్రదేశ్ మనకి ఇన్కమ్ ఎట్లా వస్తుంది? మంచి కోఆపరేషన్ అధికారుల నుంచి అయితే చక్కగా హ్యాపీగా ఉంటుంది, సపోర్ట్ కానీ అంత హ్యాపీగా ఉంటుంది. నేను ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వానికి కానీ మాకు కూడా ఆంధ్రప్రదేశ్ను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని, సహకరించాలన్నది. పూర్తిగా ట్యాక్స్ కట్టి హైవేజ్ పెంచాలనే కోరిక ఉంది. ఈ ఫ్రాడ్ బిజినెస్లో బిల్లు లేకుండా చేయటము, ట్యాక్స్ ఎగవేతలో అనే కోరిక మాకు లేదు. ఎందుకంటే ఒక విక్టిమ్ లాగా మమ్మల్ని, ఒక దొంగలాగా, ఒక క్రిమినల్ లాగా, సొసైటీలో ఏది జరిగినా మమ్మల్ని తక్కువలాగా చూస్తున్నారు. అలా కాకుండా యథేచ్ఛగా ట్యాక్స్ విధానాలని మా సంస్థలతో పాటు మీరు కూడా చర్చించండి. ఈ ట్యాక్స్ విధానాలను సరళీకృతం చేయండి, మినిమైజ్ చేయండి. తప్పనిసరిగా మేమందరం కూడా ట్యాక్స్ కడతాం. తప్పనిసరిగా ప్రతి దానికి బిల్లుతోనే కొంటాం, బిల్లుతోనే అమ్ముతాం.
అప్పటి వరకు తెలంగాణకి మనకి మధ్య ఇమ్మీడియట్గా మాత్రం 10 years ఈ ట్యాక్స్ హాలిడేస్ ఇస్తే మన స్టేట్లో మన ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకుంటే అప్పుడు మనం పక్క స్టేట్లతో కంపేర్ చేసినప్పుడు మన స్టేట్లో కూడా తక్కువ రేట్లతోనే మనం ముందుకు వెళ్ళొచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న వ్యాపారస్తుడు, టోకు వ్యాపారస్తుడైనా తన సొంతంగా తయారు చేసేది ఉండదు, తన సొంతంగా పండించేది ఉండదు. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఎసెన్షియల్ కమోడిటీస్ మీద లాస్ట్ చెప్పండి. మీరు ఎసెన్షియల్ కమోడిటీలో బంగాళదుంపలు, ఉల్లిపాయలు చేర్చడం పైన పోరాటం చేస్తామంటున్నారు మీరు. అవును, దాన్ని ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? దాని కార్యాచరణ ఏంటి? ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదండి, ఇది ఎసెన్షియల్ కమోడిటీ అనేది జాతీయ స్థాయి ఇండియా లెవెల్లో సంబంధించి. ఇండియా లెవెల్లో మొత్తం ఫిక్కీ ఢిల్లీలో ఉంది, మొత్తం ఫెడరేషన్ ఫిక్కీ అని ఫెడరేషన్ ఢిల్లీలో ఉంది. అటువంటి ఫిక్కీలు చాలా ఉన్నాయి. అసోచామ్ అని ఉంటుంది. ఈ రకంగా ప్రతి స్టేట్లో కూడా ఉన్నాయి. అన్ని స్టేట్లు కలిపి ముందు రిప్రజెంట్ చేస్తాం, ముందు రిక్వెస్ట్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళు కనుక వెనకపోతే మాత్రం మొత్తం స్తంభింపజేస్తాం. అది మాత్రం వ్యాపారాన్ని మొత్తం స్తంభింపజేస్తాం. ఇప్పుడు కనుక సిమెంట్ పెరిగితే బిల్డర్స్ ఏ రకంగా సిమెంట్ కొనుగోలు చేయకుండా హైదరాబాద్లో ఏ రకంగా స్తంభింపజేశారో, రేపు మేము ఈ ఉల్లిపాయల్ని బంగాళాదుంపలు ఎసెన్షియల్ కమిటీలో చేర్చి మా మీద అనవసరమైన కేసులు పెట్టి అధికారులు కనుక జులుం సాధిస్తే, ప్రభుత్వాలు కనుక ఇది ఒక విడ్డూరంగా చూస్తే మొత్తం స్తంభింప చేయడం మాత్రం ఖాయం. ఈ ఉల్లిపాయ అమ్మటం కానీ కొనటం కానీ చేయకుండా వన్ డే ఆ పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మాత్రం తీసుకురావద్దని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. రాష్ట్రంలో వ్యాపార, వర్తక, వాణిజ్య సంఘాలన్నింటినీ కూడా ఏకీకృతం చేసి ఒక సంఘీభావం అనేటువంటి సంస్థగా మారుస్తామంటున్నారు. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్లోకి ఉల్లిపాయలు, బంగాళదుంపలు తీసుకురావడానికి నిర్ణయించుకుందో ఆ నిర్ణయానికి అమలు చేస్తే కనుక జాతీయ స్థాయిలో వ్యాపార, వర్తక సంఘాలన్నీ కూడా ఏకీకృతమవుతాం. ఖచ్చితంగా ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం. ఎప్పుడైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ రోజు నుంచి ఉల్లిపాయలు తాము కొనుగోలు చేయం, అదేవిధంగా తమ వద్ద ఉన్నటువంటి ఉల్లిపాయలు కూడా అటువంటి అమ్మే పరిస్థితి అటువంటి లేదు. ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక రాష్ట్రం చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో, వాణిజ్యపరమైనటువంటి విధానాలు, విపరీతమైనటువంటి పన్నుల భారం, దాదాపుగా ఒక్కొక్క వస్తువు పైన 21% పన్ను వేయడం వల్ల వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి తిరిగి వినియోగదారులు విక్రయించేటువంటి సమయంలో ఎటువంటి లాభాలు వచ్చేటువంటి పరిస్థితులు లేనటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా జీరో వ్యాపారం సాగుతోంది. ఈ జీరో వ్యాపారానికి ఖచ్చితంగా అధికారుల సహకారంగా కూడా ఉంటుంది. జీరో వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తుల పట్ల అధికారులు కఠిన వైఖరి ఏమాత్రం ఆశించేటువంటి పరిస్థితులు, ఎందుకంటే తమ వాటాలు తమ తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వమే విధానపరమైన నిర్ణయం తీసుకొని సరళీకృతమైనటువంటి పన్నుల విధానం అమలు చేయడం ద్వారా ఖచ్చితంగా తామంతా కూడా పనులు కట్టి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర మధ్య కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి వ్యాపారం చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.